కుసుమహర 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 ఈనాడు స్మృతిలో 15th క్లిప్పు. ఇది కూడా 4/5లో పేజీ 120, 121లో టాపిక్స్ ఏమిటాయంటే సూక్ష్మదేహము, స్వప్నములు మనకు వస్తున్నాయి, వాటి గురించి ప్రభు ఏం చెప్పారు. ముందర సూక్ష్మదేహం గురించి మాట్లాడదాం. సూక్ష్మదేహం ఏ వ్యక్తి అయినా స్థూలదేహాన్ని గురించి ఎంతగా మర్చిపోతే అతనికి సూక్ష్మ శరీరంతో పనిచేసే శక్తి అంత ఎక్కువ వస్తుంది. అంటే ఫర్గెట్ ది బాడీ ధ్యానములు అంటారు, ప్రపంచాన్ని మర్చిపోవాలంటారు. అభ్యాసంతో చేస్తే సూక్ష్మదేహంతో సంచరించగలుగుతాడు కూడా. ఒక స్థాయిని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకుంటే దాని తర్వాత స్థాయి దాంతట అదే విప్పారుతుంది. కుసుమహరాన్ని స్మరిస్తూ ఉండండి, ఆయన సంకల్పం ఏదో అదే జరిగి తీరుతుంది అన్నారు ఠాకూర్. కాబట్టి ఇక్కడ భావగ్రాహి జనార్దన్ అన్నారు. భావాన్ని బట్టి నీ జీవనం ఉండాలి. యద్భావం తద్భావత, అంటే ఆయన భావనయే మన జీవనం కావాలని అర్థం. ఇప్పుడు కళల్లో కూడా మనసు సంచరిస్తూ ఉంటుందండి. దాంతోపాటు ఒక సిల్వర్ కార్డ్ అంటారు రికార్డింగ్ సైన్స్, ఒక వెండి పోగు కనెక్షన్ ఉంటుంది. అందుకే నీవు చెట్లు చేమలు ఆ రోజు ఒక దర్శించావనుకోండి, మనసు హాయిగా ఉంటుందంట. అలాగే శ్మశానం మీదుగా నీ యొక్క సటిల్ బాడీ ప్రయాణిస్తే నీరసంగా ఉంటుందంట. కాబట్టి సటిల్ బాడీ అంటారు దీన్ని యోగిక్ పరిభాషలో. కాబట్టి నీ భావన జీవనాన్ని బట్టే నీకు కళలు వస్తాయి. కాబట్టి ఇది సూక్ష్మదేహం గురించి కొద్దిగా నాకు తెలిసింది నేను చెప్తాను. ఇక్కడ ప్రభు వారు వర్ణించడం అంతవరకు జరిగింది. ఇక్కడ శరీరం అన్నాం, సటిల్ బాడీ శరీరం అంటే ఇక్కడ ఏంటంటే ఈ శరీరానికి కూడా 5 పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, 5 కర్మేంద్రియాలు ఉంటాయి, 5 ప్రాణాలు ఉంటాయి, 3 15, 1 మనసు 2 బుద్ధి, కలిపి 17 సూక్ష్మ శరీర భాగాలు ఉన్నాయి. కాబట్టి మనం వాసన గ్రహించేది సటిల్ బాడీతోనే, అంటే లోపల సూక్ష్మంగా పనిచేస్తుంది అన్నమాట. అనుభూతి గ్రహింపు ఇవన్నీ కూడా సటిల్ బాడీ. అందుకే శరీరం బానిస, మనసు నియంత. దాని ఆలోచన ప్రకారం బాడీ నడుస్తుంది అంతే. కాబట్టి సటిల్ బాడీ అంటే స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంటుందండి. అది ఫిజికల్ బాడీలో సటిల్ బాడీ ఉంటుంది. ఆ సటిల్ బాడీ దాటితే కారణ శరీరం ఉంటుంది, క్యాజువల్ బాడీ అంటారు. కారణ శరీరం అంటే కర్మ యొక్క చిట్టాలు దాగింది అని అర్థం అక్కడ. సో ఈ విధంగా ఒకదానికొకటి లోపల ఉంటూ ఉంటాయి. అది బాడీ ఫార్మేషన్. అయితే సూక్ష్మ శరీరాన్ని యాస్ట్రల్ బాడీ కూడా అంటారు. అదే జీవాత్మ మూమెంట్. ఇది ప్రస్తుత జన్మ కర్మలన్నీ కూడా దీంట్లో దాగి ఉంటాయి. అందుకే మనం ధ్యానం చేసే ముందర నెగిటివ్ ఫోర్స్ వస్తుంది, అది పోతే పాజిటివ్ ఫోర్స్ వస్తుంది. అందువల్ల భయపడకూడదు. అది కారణ శరీరం అంత తేలిగా పోదు, కొన్ని యుగాలు దాగి ఉంటుంది. దాంట్లో ఎంత బీజం ఉన్నా సరే మళ్ళీ జన్మెత్తక తప్పదు. అది దాని యొక్క పద్ధతి. అది అయితే మనం తటస్థ భావన వల్ల అంటే ఏంటి, పద్మపత్రం విభాంబస అంటారు. అంటే పద్మం మీద, అంటే ఆ తామరకు అయితే పద్మపత్రం మీద, అంటే తామరకు నీటి బొట్టు ఎలా ఉంటుంది, ఎప్పుడైనా మళ్ళీ నీళ్ళలో కలిసిపోవచ్చు. అలా ఉంటే సూక్ష్మ శరీరం శుద్ధి జరుగుతుంది, అంటే మనశుద్ధి జరుగుతుంది. అప్పుడు మనం థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఏంటంటే ది ఐ ఆఫ్ విజడం, వివేకం అంటారు. అదే జ్ఞాననేత్రం అంటారు. థర్డ్ ఐ ఓపెన్. అయితే మనలో స్థూలంగా అట్రాక్టివ్ పవర్ కలిగిన ఒక బ్రెయిన్లో డీప్ సెంటర్ ఉంది, అదే పీనియల్ గ్లాండ్ అంటారు. ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయితే దానికి శక్తి వస్తుంది అన్నమాట. ఏకచిత్త నామం జపంతో దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. డీప్ సెంటర్ ఆఫ్ బ్రెయిన్ అంటారు. అదే ఓపెన్ థర్డ్ ఐ. అంటే కన్నే ఉండదు, నీకు కొన్ని అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి. అవన్నీ నీవు దైవంతో ఉండే పైన ఫోర్స్ ఉంటుంది, దాంతో కాంటాక్ట్ అయినట్టు లెక్క. సో అది ఎనర్జీ గ్రిడ్ అంటారు దాన్ని. ఆ నామంలో దాగిన శక్తి దాన్ని లేపగలుగుతుంది. ఆ శక్తితో మనసు శుద్ధి చేయవచ్చు. ఇంతవరకు అయిందండి కుసుమహర. నెక్స్ట్ ఏంటంటే ఇక స్వప్నముల గురించి, డ్రీమ్ స్టేట్ గురించి ప్రభు ఏమన్నారో చూద్దాం. 26/1910 శ్రీయుక్త వైద్యనాథ్ ముఖోపాధ్యాయ గారికి స్వప్నముల గురించి ఠాకూర్ హరనాథ్ రాసిన లేఖను కింద వ్రాస్తున్నాను.
దీన్ని బట్టి అన్ని కళలు కళ్ళలు కావని అర్థమవుతుంది. ఏమిటంటే, ప్రేమైన సోదర వజ్జనాథ్, స్వప్నాలన్నీ కూడా సత్యములేనయ్యా. తోకచుక్కలు ఉన్నాయే వాటిలో, అంటే భూమికి బాగా దగ్గరకు వచ్చే తోకచుక్కకు మాత్రమే మంచి ఫలితాన్ని కానీ చెడు ఫలితాన్ని కానీ ఇవ్వగలిగిన శక్తి ఉంటుంది. ఇది ఏ విధంగా తోకచుక్కల మాదిరి కానీ స్వప్నాలు కూడా అనంత జగత్తులో ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటి దూరాన్ని బట్టి స్వప్నాల నుండి మనకు సత్ఫలితాలు దుష్ఫలితాలు సంపరమవుతుంటాయి. స్వప్నాలు సత్యములే ప్రియ సోదర. ప్రభువుని సందర్శించిన గలగడం అనేది అది సాధనకు మూడో మెట్టు. స్వప్నంలో కనబడితే మూడో మెట్టు అంటారు. పైనుంచి కిందకు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే సిద్ధికి సాధనా క్రమంలో అన్నిటికన్నా దిగు స్థాయిని ఒక వాదన ఉన్నది. ఏదేమైనా సుస్పష్టంగా వచ్చిన స్వప్నాల వివరాలను రహస్యంగా ఒక పుస్తకం రాసిపెట్టుకో. ఆ తర్వాత దాని ఫలితాన్ని గమనించినప్పుడు దానివల్ల మేలు కలిగిందో కీడు కలిగిందో ప్రత్యేకంగా రాసిపెట్టించుకో. స్వప్నం అంటే మనకు ఏదో సంబంధం ఏమిటో క్రమంగా గ్రహించగలుగుతాం. విశ్వప్రభువు కూడా తాను విశ్వప్రభు అయినా శరీరధారి వచ్చినప్పుడు తన తల్లిదండ్రుల సమక్షంలో సాధారణమైన బిడ్డ వల్లనే ఉండిపోతాడు. తన తల్లిదండ్రులకు అతడు మామూలు బిడ్డడే. గౌని తండ్రి ఒకప్పుడు గౌని దండించాడు. అప్పుడు స్వప్నంలో నీ బిడ్డను ఈ సకల విషముల ప్రభు దాన్ని గుర్తించక ఆయన దండిస్తారు ఎందుకు అని ఎవరో అన్నారు. ఈ మాటలకు మిశ్ర మహాశయుడు జగన్నాథ్ మిశ్ర అనమాట తండ్రి. ఆయన సకల విశ్వాన్ని ప్రభువే కావచ్చు, నాకు మాత్రం కుమారుడే. అతనిని శిక్షించి సరైన విద్య గరపటం తండ్రిగా నా విద్యుక్తమని వ్రాశారు. అంటే ప్రభువు శరీరధారి ఉండగా పైలేఖన గురించి ఆయన ఎన్నోసార్లు ప్రశ్నించాం. దేవుడు అవతారములు లేక అధికారులు అంటే ఇంద్రాదులు వీరంతా తోకచుక్కలే. భూమిని తాకుతూ తోకచుక్క వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రాణులు దాన్ని గమనించి దాన్ని చాలా కాలం వరకు గుర్తుంచుకొని ఉంటారు. ఆ తోకచుక్కను గుర్తుంచుకున్న అంతకాలము మనకు మేలును కానీ కీడు కానీ కలిగిస్తూ మన సమీపంలో ఉంటుంది. దానిని విషయం మర్చిపోతే పూర్తిగా విస్మరిస్తే ఇక అది వెళ్ళిపోతుంది. మనకి దానివల్ల మేలు కానీ కీడు కానీ బాధ కానీ నష్టం కానీ ఉండవు. దేవుడు ఈ జగత్తులోనికి వస్తాడు. ఆయన జీవులు జ్ఞాపకం ఉంచుకున్నంతకాలం ఆయన సన్నిహితంగానే ఉండి మరల చెడును కలిగిస్తూ మంచి కలిగిస్తూ ఉంటాడు. ఆయన మర్చిపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏంటంటే ప్రభు అట పాలహరణ నాగో భాగంలో కూడా ఇది వివరించారట. కళలో ప్రభువు కనబడ్డాడంటే సూక్ష్మ శరీరంతో ధ్యానం జరుగుతున్నట్టు అని అర్థం. ఫస్ట్ స్టెప్ అని అర్థం. ప్రభు ఇచ్చిన కారణం దాన్ని జాగ్రత్తగా మనోశుద్ధితో కాపాడుకోవాలి అని అర్థం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళి సంబంధాల్లో అమ్మాయిని నేరుగా డైరెక్ట్ చూసే ముందు ఏం చేస్తాం, ఫోటో చూడటం ఆనవాయితీ. అలాగే ఇది అంతే. నీకు ప్రభువు ముందర సూచన ఇచ్చాడని అర్థం. కళలో ఒక భక్తునికి డ్రీమ్ స్టేట్లో నామం కూడా ఇచ్చారు. సో చాలా మంచిదే ఇది కూడా. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే కొత్త తోక చుక్క మన మధ్య నుండి పోతుంటే మన కండ్లకు అగుపడిన కొత్త చుక్కతో మనం ఆకర్షితులవుతాం. అదేవిధంగా ఆనాడు అద్వైతాచార్యులు మొదలైన వారు ద్వాపర కృష్ణచంద్రుని వదిలి నవద్వీప మహాప్రభువుని ప్రేమతో స్వీకరించారు. మనకు తెలియని మరొక చోట కానీ మరొక సమయంలో కానీ జరిగిన ప్రభుని ఆవిష్కరణ మనల్ని ఆకర్షించదు, మనకు ఆహ్లాదాన్ని కలిగించదు. ఆయన మన మధ్యనే ఉండాలి. మన సుఖదుఖాల్లో ఆయన పాలు పంచుకునేటట్లు మనం చేయగలగాలి. ఇదే మన వాంఛ, అదే మనకిష్టం. ఈ కారణంగానే ఆయన సర్వ ప్రదేశాల్లోనూ అనంత సంఖ్యలో తోక చుక్కల వలె అంటే అవతారంలో ప్రవహిస్తూ మన వాంఛలను ఈడేరుస్తున్నాడు అన్నారు ఠాకూర్. ఆయన అభిప్రాయం ఏంటంటే ఆయన యొక్క అనుభవం మళ్ళీ చెప్తున్నారు. నేను క్రీస్తుశకం 1890 సంవత్సరంలో బిఏ చదువుతున్న రోజుల్లో శంకరుని అపరూప అవతారమైన పూరికి చెందిన భూతానంద స్వామిని కలకత్తాలోని
ప్రసన్న కుమార్ ఠాకూర్ ఘాట్ వద్ద ప్రతి సాయంత్రం కూర్చుని ఉండేవారు. ఆయన నన్ను చూడగానే తన దగ్గరగా నన్ను కూర్చోబెట్టుకుంటూ ఉండేవారు. ఎప్పుడు ఎవరో ఒకరు ఆయన ఫోటో తీసుకుందామని వేధించుకుని తినేవారు. ఒకవేళ ఎవరైనా ఆయనకు తెలియకుండా ఆయన ఫోటోని తీస్తే బొమ్మ వచ్చేది కాదు, అంతే. అద్దం అంతా నల్ల మచ్చబడేది. ఈ ప్రపంచంలో జనం తన త్వరలో మర్చిపోతారని ఆయన తన ఫోటోను తీసుకొని వారు కారు. ఆయన అంతర్ధానం అయిన తర్వాత, అంటే వెళ్ళిపోయిన తర్వాత ఆయన భక్తులు ఆయన ఆరాధిస్తారు, నిజమే. కానీ వారు అలా ఎంతకాలం చేస్తారు? మహా అయితే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత ఆయన వద్ద సెలవు తీసుకుంటారు. అంటే ఆయన వదిలేస్తారని, అంటే ఆయన మర్చిపోతారని అన్నారు ఠాకూర్. మనిషికే కాదు, క్రిమి కీటకము, చెట్టు, తీగ, అంతేకాదు అచేతనమైన దేనికైనా నీవు బాధ కలిగిస్తే ఆ బాధయే రూపం ధరించి నిన్ను విషమార్గానికి, అంటే బాధామయ మార్గాన్ని నెట్టివేస్తుంది. యథార్థంగా గ్రహించు, అది కర్మఫలం, తప్పదు. అంతేకాదు ఊహ ద్వారా కానీ, భావం ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ ఇతరులకు తృప్తి, మేలు కలగాలని నీవు కాంక్షిస్తే ఆ కోరిక యొక్క శక్తి వలన నీవు అమృత పథంలోకి వెళ్తావు. అది చూడండి, అందుకే థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డీడ్స్ అంటారు. అందుకే సర్వదా సచ్చింతనంతో కాలం గడుపు అన్నారు ప్రభు. ఉదాహరణకి ఆలోచన ట్రావెల్ ఎలా చేస్తుందో చూడండి. నెంబర్ 1 అని చెప్పారు. పాప మార్గం గురించి ఏమిటంటే, ఒక అతనికి అప్పుల పాలైనాడు. అప్పుల పాలైన తర్వాత అవతల వారు అప్పులు వసూలు చేసుకుంటే దావా చేసి డిగ్రీ పొంది ఇతని ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఇతనికి ఏంటి, కక్ష కలుగుద్ది, కోపం కలుగుద్ది. కానీ అతను ఏం చేయలేడు. అతని ప్రత్యర్థి బలవంతుడు. ఈ యొక్క ఆలోచన అతనిలో బయలుదేరి అతను కూడా కొంత కక్ష ఉంటుంది అతని మీద. అతను సంహరిస్తే ఆ యొక్క పాపాలు నీకుంటుంది. అంటే బయట తెలియదు, కానీ దేవుని రాజ్యంలో ఈ శిక్ష తప్పదు. అలాగే పుణ్యఫలం కూడా. ఒకడికి ఆకలి వేస్తుంది, నువ్వు జర్నీలో ఉంటావు, వాడికి ఏదైనా పెడితే బాగుండు, ఒకడికి ఇంకేదో కష్టాల్లో ఉన్నాడు, వాడు చేస్తే బాగుండు అని తలంపు చేస్తున్నంతే అది ఎవరిలో ప్రవేశించి వారు చేస్తే దాంట్లో పుణ్య ఫలితం కూడా నీకు వస్తుంది. కేవలం ఆలోచన వల్లే వస్తుంది. అనుకుంటాం మనం ఏదో చేశాం కదా అని, మనకి వెనకాల ఎవరో ఆలోచన పంపిస్తూ ఉంటారు. పైన దేవతా శక్తి కానీ, కాస్మిక్ రేస్ కానీ, ఒక వ్యక్తి కానీ. కాబట్టి మనం ఏం చేయాలా? సర్వదా సత్యంతన ఆలోచనతో గడపాలి. బ్యాడ్ థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. చూడండి. ఉంటానే కుసుమహార 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 కుసుమహార.